33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్, పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు. నిత్యావసర, అత్యవసర సేవల రంగంలో పనిచేసే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఏప్రిల్ 3వ తారీఖున చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారిలో పోలీసు, విద్యుత్తు, రవాణా, పోస్టల్ తదితర శాఖల ఉద్యోగులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుందన్నారు. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని మీనా వెల్లడించారు. ప్రత్యక్షంగా లేదా ఎన్కోర్ పోర్టల్ ద్వారా అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దురదృష్టవశాత్తు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా దానిపై వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత ఎన్నికల కమిషన్కు నివేదిక పంపాలని ఆదేశించారు. ఇక జిల్లా సరిహద్దుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పటిష్టపరచాలి. ప్రతి సరిహద్దు చెక్పోస్ట్ వద్ద కనీసం ఒక కెమెరాతో స్టార్టింగ్ సర్వేలెన్స్ టీమును ఉంచాలన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగింపునకు సంబంధించి పెండింగుల్లో ఉన్న ఫారం 7, ఫారం 8లను చట్టబద్ధంగా ఈ నెల 26 లోపు పరిష్కరించాలని ఆదేశించారు. కొత్త ఓటర్ల నమోదు విషయంలో క్రమపద్ధతిలో వ్యక్తిగతంగా దాఖలు చేసిన ఫారం 6ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు 9 నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంది. ఆలస్యానికి అవకాశం లేకుండా సకాలంలో నివేదికలను అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓలు కె విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.